హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నా సింపుల్ వంటలకి స్వాగతం. ఈరోజు నేను పుట్నాల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పుట్నాలు అంటే మనం చట్నీ చేసుకునే పప్పు అండి. దాంతో టేస్టీగా ఈజీగా అయ్యే పుట్నాల పొడి. ఒక కప్పు పుట్నాలు తీసుకొని ఒక 15 ఎండుమిరపకాయలు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, ఒక స్పూను ఉప్పు, ఒక గార్లిక్ దాన్ని విడదీసి పాయలుగా తయారు చేసి పెట్టుకొని అన్నీ కలిపి మిక్సీకి వేస్తే మెత్తటి పప్పుల పొడి రెడీ అయిపోతుందండి. దాన్ని నేను ఎలా ఉపయోగిస్తానో చూపిస్తాను. దాంతో నేను స్టఫ్డ్ కాకరకాయలు తయారు చేస్తాను. చిన్న కాకరకాయలు తీసుకొని వాటిని బాగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకున్నానండి. దాన్ని మధ్యకు తరిగి గింజలు తీసివేసి దాని నిండా ఈ మన పుట్నాల పొడి ఇప్పుడు చేసుకున్నాం కదా, ఆ పొడిని నింపి రెడీగా పెట్టుకుంటాను. ఈ పుట్నాల పొడిని వేడివేడి అన్నంలో ఆవకాయ కలిపి పొడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లో అందరూ బాగా ఇష్టపడతారు. అలా అన్నీ తయారు చేసుకొని ఒక చిన్న బాణలి పెట్టుకొని గ్యాస్ వెలిగించి ఒక స్పూన్ నూనె వేసి అది బాగా వేడెక్కిన తర్వాత ఈ తయారు చేసుకున్న కాకరకాయల్ని అలాగే పెట్టేసి మూత పెట్టేయండి. అవి 2 నిమిషాలకు ఒకసారి తీసి ఫ్లిప్ చేసి మళ్ళీ మూత పెడుతూ ఉండండి. అన్ని వైపులా బాగా మగ్గుతాయి. అలా మగ్గిన తర్వాత పైనుంచి ఒక స్పూను నూనె వేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. ఎంతండి 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. అలా బాగా ఉడికిన తర్వాత దానిపైన మనం చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసి బాగా ఒక్క కాకరకాయని రోల్ చేయండి. చుట్టూతా పప్పుల పొడి బాగా పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే మనం అన్నంలో తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, చేదు తగలకుండా కూడా ఉంటుంది. అలా రోల్ చేసేసుకొని వడ్డించేసుకోవడమే. టేస్టీ కాకరకాయ రెడీ అయిపోయింది. మీకు కారం సరిపోదు అనుకున్న వాళ్ళు పైనుంచి గార్లిక్ పొడి కూడా వేసుకోండి. గార్లిక్ పొడి తెలియదు అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్లో గార్లిక్ పొడి లింక్ ఇస్తాను, చూడండి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి. ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.